మున్సిపల్ నుంచి కార్పొరేషన్ గా మారిన మంచిర్యాలలో తొలి ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. మేయర్ పదవి కోసం 3 ప్రధాన పార్టీలు సీరియస్ గా కసరత్తు చేస్తున్నాయి. ఎక్కువ డివిజన్లను కైవసం చేసుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 60 డివిజన్లు ఉన్న మంచిర్యాల కార్పొరేషన్ లో మొత్తం 1,88,778 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్టీ జనరల్ 1, ఎస్సీ మహిళలు 4, ఎస్సీ జనరల్ 5 డివిజన్లు కేటాయించారు. బీసీ మహిళలకు 10, బీసీ జనరల్ 10 డివిజన్లు, జనరల్ మహిళలకు 16, జనరల్ అభ్యర్థులకు 14 రిజర్వ్ చేశారు. బీసీల సంఖ్య అధికంగా ఉండడంతో 3 ప్రధాన పార్టీలు బీసీ ఓట్లపై కన్నేశాయి. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసి గెలుపు గుర్రాలను బరిలోకి దించాయి. అన్ని పార్టీల్లో టికెట్ కోసం భారీగా పోటీ నెలకొని ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించారు పార్టీ నేతలు. అయినా పార్టీ టికెట్ దక్కని కొందరు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రి జూపల్లి, మాజీ మంత్రి హరీష్ రావు లాంటి అగ్రనేతలు ఇప్పటికే మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ప్రచారం నిర్వహించారు. సింగరేణి ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో సింగరేణి సమస్యలపై దృష్టి సారిస్తూ అన్ని పార్టీలు హామీలు గుప్పించాయి. మంచిర్యాల 1956లో తొలిసారిగా మున్సిపాలిటీగా అవతరించింది. అంతకుముందు గర్మిళ్ల పేరుతో ఉండేది. మున్సిపాలిటీగా 7 దశాబ్దాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం కార్పొరేషన్ హోదాలో తొలి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తొలిసారిగా మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ పదవిని చేపట్టి చరిత్ర సృష్టించేందుకు పలువురు ఆశావహులు తహతహలాడుతున్నారు. బీసీ జనరల్ కు మేయర్ పదవి రిజర్వ్ కావడంతో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తానికి మంచిర్యాల మేయర్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటున్నది అన్నది వేచి చూడాలి.